గవాస్కర్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతుంది. తొలి టెస్టు టీమిండియా, సెకండ్ టెస్ట్ ఆస్ట్రేలియా ఘన విజయాలు సాధించాయి. తమ టెస్ట్ విజయాల్లో బోత్ కంట్రీస్ కూడా క్లియర్ డామినెన్స్ అయితే చూపించాయి. ఇండియా తొలి టెస్ట్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధిస్తే, ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రివెంజ్ అయితే తీర్చుకుంది. ఇదే ఆస్ట్రేలియా నుండి గ్రేట్ కంబ్యాక్ గా చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా 5 టెస్టుల సిరీస్ లో గాను 2 టెస్టులు కంప్లీట్ అయ్యేసరికి 1-1తో సిరీస్ అయితే సమం అయింది. అయితే రిమైనింగ్ 3 టెస్టుల గెలుపులు టీమిండియాకే కాదు, అటు ఆస్ట్రేలియాకు కూడా అత్యంత కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే WTC ఫైనల్ ఖరారు సాధించాలంటే ఖచ్చితంగా 3 టెస్టులు కూడా 2 టీంలు గెలవాల్సి అయితే ఉంది. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 3వ టెస్టు భాగంగా గాబా వేదికగా జరగనుంది. అయితే దీంట్లో టాస్ గెలిచి టీమిండియా అయితే ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే 3వ టెస్టు కోసం మనం చెప్పుకున్న ప్రివ్యూలో విధంగానే రవీంద్ర జడేజా, ఆకాష్ దీప్ అయితే మాత్రం ప్లేయింగ్ 11లోకి వచ్చేశారు. అయితే 3వ టెస్టుకు గాను రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ ప్లేస్లో రాగా, ఆకాష్ దీప్ హర్షిత్ రాణా ప్లేస్లో ప్లేస్ సంపాదించాడు. అయితే ఓవరాల్గా 3వ టెస్టులో తొలి రోజు మాత్రం ఆడియన్స్కి అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే మ్యాచ్ ఆల్మోస్ట్ కంప్లీట్గా వర్షార్పణంతో కంప్లీట్ అయిపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 3వ టెస్టుకు వరుణుడి గండం ఎదురైంది. గాబా వేదికగా మొదలైన మ్యాచ్లో తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. దాదాపు 2.5 సెక్షన్ల పాటు ఆట వర్షార్పణమైంది. టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. క్రీజులో నాథన్ మ్యాక్స్వీని 4 పరుగులతోనూ, ఉస్మాన్ ఖవాజా 19 పరుగులతోనూ ఇద్దరు నాటౌట్గా ఉన్నారు. భారత్ బౌలర్లు జస్మిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ అలాగే ఆకాష్ దీప్ చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆసీస్ మాత్రం వికెట్ ఇవ్వలేదు. అయితే 3వ టెస్టులో తొలి రోజు ఆట కేవలం గంట మాత్రమే సాధ్యం అవడంతో 2వ రోజు అదనంగా ఓవర్ను పొడిగించడం కొంచెం విశేషంగా మాట్లాడుకోవచ్చు. వాతావరణం అనుకూలిస్తే 98 ఓవర్ల పాటు ఆట జరిగే అవకాశం ఉంది. ఆటను కూడా అర్ధగంట ముందుగానే ప్రారంభిస్తారు. అయితే వాతావరణ శాఖ మాత్రం ఈ వారమంతా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు చెబుతుంది. దీంతో మ్యాచ్ ఫలితం చూస్తామా లేదా అని అభిమానుల్లో టెన్షన్ అయితే నెలకొంది. మరోవైపు మ్యాచ్ను చూద్దామని వచ్చిన అభిమానులకు ఇవాళ తీవ్ర నిరాశ ఎదురైంది. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం వారికి ఊరుటినిచ్చేలా టికెట్ల సొమ్మును రీఫండ్ చేస్తామని ప్రకటించింది. అయితే 2వ రోజు జరిగే గాబా టెస్ట్ యొక్క సెక్షన్ వైజ్ టైమింగ్స్ అయితే చూద్దాం. ఇది ఇండియన్ కాలమానం ప్రకారం వివరిస్తూ జరుగుతుంది. తొలి సెక్షన్ ఉదయం 5:20 నుంచి 7:50 వరకు జరుగుతుంది. లంచ్ బ్రేక్ ఉదయం 7:50 నుండి 8:30 గంటల వరకు ఉంటుంది. ఇక రెండో సెక్షన్ ఉదయం 8:30 స్టార్ట్ అయ్యి 10:30 వరకు జరుగుతుంది. ఇక టీ బ్రేక్ వచ్చేసరికి 10:30 నుంచి 10:50 వరకు ఉంటుంది. ఇక మూడో సెక్షన్ ఉదయం 10:50 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు ఉంటుంది. పూర్తి ఓవర్ల కోటాను వేయించేందుకు అవసరమైతే మధ్యాహ్నం 1:20 వరకు గడువును పెంచే అవకాశం కనబడుతుంది. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.